అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. మూర్తి గారు అలానే అందరూ నిశాంత్ గారు అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా టీజర్కి సపోర్ట్ చేసిన దుల్కర్ గారు ఆయన చేతుల మీద రిలీజ్ చేసాం. అలానే దుల్కర్ గారు అడిగిన వెంటనే ఇమీడియట్గా ఎస్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు. అలాగే తమన్ అన్న నాకెంతో క్లోజ్ తమన్ అన్న, ఆయన ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. సో ఆయనకి, నా ఫ్రెండ్ సందీప్కి, అశ్విన్ బాబు, ఇలా అందరూ ఎవరు అడిగారు, అనిల్ రవిపూరి గారు, అందరూ సపోర్ట్ చేశారు టీజర్కి మంచి అప్లాస్ వచ్చింది. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా రాశారు. సో అందరికీ థ్యాంక్స్. అండ్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి, మంచి బజ్ ఉందని చెప్పారు. సో ఇమ్మీడియట్గా షూటింగ్ ఇంకా జోష్తో చేసాం అంతా. సో ఒక మంచి సక్సెస్తో టీజర్ ముందుకు వచ్చింది. తర్వాత ట్రైలర్ కూడా ఇంతకుముందు ఎందుకు రిలీజ్ చేసామంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి బజ్ లేకపోతే ఈరోజు థియేటర్కి రావట్లేదు. సో దాని గురించే ఈ డిసిషన్ తీసుకొని ట్రైలర్ రిలీజ్ చేయాలి అని చెప్పి రెబుల్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు ఇప్పుడు ఆయన్ని, ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన చేయడం చాలా పుష్ వచ్చిందండి సినిమాకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకొని, వాళ్ళ సొంత ఫిలిం లాగా ఓన్ చేసుకొని, అందరూ ఫ్యాన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయింది. ఎందుకంటే ఇవాళ కూడా నేను లిఫ్ట్లో నుంచి కిందకి దిగుతూ ఉంటే ఎవరో వచ్చి సార్ ట్రైలర్ చాలా బాగుంది అన్నారు, రిలీజ్ ఎప్పుడు అని. సో December 25th అని చెప్పాను. ఓకే సార్ చూస్తాను అన్నాడు. సో బాగా బజ్ క్రియేట్ చేసిన ట్రైలరు, దానికి ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ ఇట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యువి వంశీ ప్రమోద్ గారు ఫర్ హీజ్ హెల్ప్. సో థ్యాంక్ యూ ప్రమోద్ అన్న. అండ్ ప్రభాస్ గారి ఇంకో ఆయన ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ట్రైలర్ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్, కిరణ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు, డాడీ పెట్టారు ట్రైలర్ చూడమ్మా అని, నీ హెల్ప్ కావాలి అని. ఇమ్మీడియట్గా ట్రైలర్ ఆయన కాల్ చేసి నాకు పర్సనల్గా కాల్ చేసి, అన్న చాలా బాగుంది ట్రైలరు, సినిమాని బాగా ప్రమోట్ చేయండి అని చెప్పి కిరణ్ నాకు అడ్వైస్ ఇవ్వడం. అంటే తను కూడా హీ నోస్ కదా, తను కూడా మధ్యలో చిన్న సెట్ బ్యాక్తో ఒక కాతో మళ్ళీ వచ్చాడు కాబట్టి తనకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి తను నాకు ఫోన్ చేసి అలా చెప్పడం, ఐ ఫెల్ట్ హ్యాపీ. అలాగే రానాకి నేను షేర్ చేశాను. రానా బ్రో వచ్చి మీకు తెలిసిందే, ఏ సినిమా అయినా ఇమీడియట్గా సపోర్ట్ చేస్తారు ఆయన. చాలా పెట్టిన వెంటనే గురు సెండ్ మీ ది ట్యాగ్స్ అని పెట్టాడు. సో ట్యాగ్స్ అని పెట్టాను. ట్రైలర్ చూసి టక్కని కాల్ చేసి ఆది ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, ఇట్స్ సూపర్, వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ ఫర్ దిస్ ఫిలిం ఐఎమ్ దేర్ అని చెప్పాడు. సో ఆ విషయంలో రానా ఎప్పుడు హీస్ ద జెమ్ అని చెప్పచ్చు. ఎలాంటి ఫిలిమ్స్నైనా ఆయన సపోర్ట్ చేస్తాడు. సో అలాగే తమనన్న కానీ, అలానే అశ్విన్ కానీ, ఇలాగ ఎంతోమంది కాల్స్ చేసి ట్రైలర్ గురించి చెప్పడం. డాడీకి ఎన్నో కాల్స్ వచ్చాయి. అలానే నాకే కాల్ వచ్చి హిందీ రిలీజ్ ఉందా అని అడగడం. సో ఇవన్నీ ఏమి ఎగ్జాచురేషన్ కాదండి, జెన్యూన్గా నేను చెప్తున్నాను. సో దిస్ ఇస్ నో ఎగ్జాచురేషన్. సో అందరూ కూడా మెసేజ్లు చేశారు, కాల్స్ చేశారు, మీడియా నుంచి ఎవ్రీబడి సపోర్టెడ్. గ్రేట్ ఆంధ్ర కానీ, అలానే జీవి గారు ఆయన బాగా రాశారు, అలానే మిర్చి 9 అండ్ లాట్ ఆఫ్ పీపుల్, 123 తెలుగు, ఇలాగ ఎంతో సినీ జోష్, లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్, గుల్టే, అలానే థై వ్యూ, ఇలాగ అందరూ వెరీ తుపాకీ, ఎవ్రీవన్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అదే మూర్తి గారు చెప్పాను, మూర్తి గారు ఆబ్వియస్లీ మూర్తి గారు అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ట్రైలర్ అండి. అండ్ దిస్ ట్రైలర్ ఈజ్ ది మైలేజ్ ఫర్ శంబాలా అనొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు థియేటర్స్కి అంత బజ్ లేకపోతే రావట్లేదు కాబట్టి ట్రైలర్ ఇంత త్వరగా రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళాలి. అండ్ December 25th అనే డేట్ ఫిక్స్ అయ్యాం మేము. ఒక విధంగా టెన్షన్గానే ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి డేట్కి. బట్ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్, నేను శంబాలా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి 100% మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతకు చెప్పినట్టు చాలా మాట్లాడాలి, అది మాట్లాడతాను. ఎందుకంటే అందరి గురించి మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. టీమ్ వర్క్ అంటే ఎవ్రీబడి, మధు దగ్గర నుంచి అర్చన, అందరూ ఎవేర్మా గారు, అందరూ దే గేవ్ ది బెస్ట్. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా, వాళ్ళిద్దరు యూఎస్లో ఉన్నారు, రాజశేఖర్ గారు, మహేందర్ గారు. సో అది తెలిసి చూస్తూ ఉంటారు ప్రోగ్రాము. సో వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడకుండా
సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయినా కూడా లెట్స్ గో అని పుష్ చేస్తున్నారు, ఇంకా పుష్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఈ సినిమా 100% ఒక ప్రాఫిటబుల్ ఫిలిం అవ్వాలి, 100% వాళ్ళు గెట్టెక్కాలని కోరుకుంటున్నాను. సో సినిమా తప్పకుండా డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తుంది. యుగేందర్ ఎంతో కష్టపడి చేశాడు ఈ సినిమాని. హీ డిడ్ ఆల్, తను కంప్లీట్ ఎఫర్ట్స్ తను పెట్టాడు ఈ సినిమాకి. ఎన్నో నైట్స్ చేసాం, ఎంతో చేసాం. అందరు ఆర్టిస్టులు మార్నింగ్ 4 o'clock 5 o'clock అయినా విసుక్కోకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పే చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ చాలామంది ఆది కంబ్యాక్ అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది ఇప్పటికే, ఎందుకంటే వెయిటింగ్ అందరూ కూడా, మా ఫ్యామిలీ కూడా వెయిటింగ్. ఈ సినిమా ఎలాగైనా ఈ సినిమా కొట్టాలి అని. నేను కూడా ఈ సినిమాకు ముందు ది లాస్ట్ డ్యాన్స్ అనుకొని మైండ్లో ఫిక్స్ అయ్యా. ఒక లాస్ట్ ట్రై చేద్దాం, ఇంకా ఒక లాస్ట్ ప్రయత్నం, ఒక లాస్ట్ పుష్ అని. సో హోప్ఫుల్లీ లాస్ట్ డ్యాన్స్ అని ఎందుకు పెట్టుకున్నా అంటే డ్యాన్స్ నాకు చాలా ఇష్టం, దాంతోనే వచ్చాను ఇండస్ట్రీకి. సో చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం. సో లాస్ట్ డ్యాన్స్ అంటే మూడ్లో ఓకే ఇది ఒక లాస్ట్ డ్యాన్స్, ఒక లెట్స్ గో అని చెప్పి దాంతో చేసే ప్రయత్నం ఇది శంబాలా. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ శంబాలా. ఇందాక మీరు అన్నట్టు అందరము యూనిటీగా టీమ్గా ఎందుకున్నామంటే, వెనెవర్ ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు మనం చేస్తున్న పని కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం అన్నప్పుడు ఆటోమేటిక్ ఒక మనకే తెలియకుండా ఎనీ వర్క్ ఇన్ లైఫ్ ఆర్ ఎనీవేర్ ఒక పని స్టార్ట్ చేసినప్పుడు వీల్ ఫీల్ దట్ కాన్ఫిడెన్స్, ఎస్ మనం వెళ్తుంది రైట్ డైరెక్షన్లో అని. అయితే శంబాలా సినిమాకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ ఏ ప్రమోషన్ స్టార్ట్ చేసినా వీఆర్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్స్. ప్రతి ఒక్కటి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉండే. సో ఇట్ కెప్ట్ ఆన్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ టీంలో అందరికీ కూడా. అండ్ ఐ గెస్ ఇందాకే డైరెక్టర్ గారు నేను కలిసి వస్తుంటే వాస్ టెల్లింగ్, ఐ డోంట్ నో మేబీ ప్రొడ్యూసర్ గారి గురించో లేదా డైరెక్టర్ గారి గురించో లేదా ఆది గురించో, ఐ డోంట్ నో, సమ్హౌ దేర్ ఇస్ సమ్ డివైన్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగే ఈస్ కీపింగ్ అస్ యునైటెడ్ టిల్ డేట్. బికాస్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ అంతా వి స్టిల్ టుగెదర్ బికాజ్ వీ ఆల్ బిలీవ్ ఈ సినిమాలో ఏదో ఉంది అని. అండ్ ఈ బ్లెస్సింగ్, అదే బ్లెస్సింగ్ ఇట్ ఈస్ కమ్ లైక్ యూనో ప్రభాస్ గారు, ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రభాస్ గారు. ఈ సినిమాలో శివుడి గురించే సినిమా అంటే శివుడిది చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో. సో శివుడి క్యారెక్టర్ వేసిన ప్రభాస్ గారే ఆయన రూపంలోనే వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేసి హీ లాంచ్ ద ట్రైలర్ ఫర్ అస్. అండ్ అది ఎక్కడైతే టీజర్ బాగుంది అని తెలిసిందో ట్రైలర్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ థ్యాంక్స్ టు ప్రభాస్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ ఈ సినిమా గురించి 2 విషయాలు చెప్పాలి నేను. వన్ ఇస్ షైనింగ్ పిక్చర్స్, ద ప్రొడ్యూసర్స్, బోత్ ఆఫ్ దెమ్, రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు. దే ఆర్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఏ రోజు కూడా డైరెక్టర్ గారు ఇది కావాలి అని అడిగినప్పుడు కాదు అనకుండా ఈ సినిమా గురించి ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్ళారు. అంటిల్ దెన్ ఆదికి యూనో ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని ఫిక్స్ అయి ఉన్న ఈ సినిమాకి దే డింట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ బిజినెస్. అండ్ సినిమాలో పెడుతూనే వెళ్ళారు. అండ్ దే ప్యూర్లీ వాళ్ళ ఎవ్రీథింగ్ దే పుట్ ఇన్ టు దిస్ ఫిలిం. And thanks to Shining Pictures, and next thanks to Yugandhar Muni garu for making this happen. It is ayana script narrate చేసినప్పుడు ఏదైతే narrate చేశారో ఎగ్జాక్ట్లీ అదే స్క్రీన్ మీదకి వచ్చింది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక అన్నారు ఇది థియేటర్ మీద చూస్తే, ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉందని. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ థియేటర్ ఫిలిం, నాట్ అ ఫిలిం టు బి మిస్డ్ ఇన్ థియేటర్స్. అండ్ ఆది గురించి ఒక విషయం చెప్పాలి బ్రో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూజువలీ మనకి ఏమంటారంటే మన పని చేయాలి, రిజల్ట్ గురించి ఆలోచించొద్దు అంటారు. బట్ ఫ్రమ్ యువర్ లవ్లీ డేస్ టు టిల్ డేట్ యూ సీన్ సో మచ్ ఆఫ్ ఏమంటారు ఫెయిలియర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. బట్ టు బీ ఏబుల్ టు పుష్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు కొడతాం అప్పుడు కొడతాం, ఇప్పుడు నెక్స్ట్ అని రిజల్ట్ నువ్వు అనుకున్నట్టు లేకున్నా కూడా టు బీ ఏబుల్ టు పుష్ యువర్ సెల్ఫ్ టిల్ డేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. వితౌట్ యూనో, అంటే ఈరోజు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు బయట, అంటే జనరల్ ఆడియన్స్ టాక్ చెప్తాను, అరే ఆదికి హిట్ పడితే బాగుండరా,
ఆదికి హిట్ పడాలరా, ఈ ఈ ఈ ట్రైలర్ ఏదో పని అయ్యేట్టుందిరా, ఆదికి హిట్ పడాలరా అని అంటున్నారు అంటే దట్ ఈస్ బికాస్ సమ్వేర్ యువ్ బీన్, నువ్వు హార్డ్ వర్క్ పెడతానే ఉన్నావు, నీకు రిజల్ట్ రావట్లేదు. ఆ రిజల్ట్ శివుడు ఆజ్ఞ ఈ సినిమాతో పని అయిపోతుంది బ్రో. 100% దిస్ ఫిలిం విల్ వర్క్ ఫర్ యూ, ఇట్ విల్ వర్క్ ఫర్ అస్. దిస్ ఫిలిం ఈజ్ అ సూపర్ హిట్. సో ఆన్ దట్ నోట్ ఐ థ్యాంక్ ద టీమ్ ఆఫ్ శంబాలా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నాది కూడా చాలా మంచి క్యారెక్టరు, రవిది మంచి క్యారెక్టరు, ఇంద్రనీల్ గారిది మంచి క్యారెక్టరు. వీ ఆల్ డిడ్ వెరీ వెరీ గుడ్ క్యారెక్టర్స్ అండ్ ప్రాపర్గా క్యారెక్టర్ స్కెచెస్ ఉన్న క్యారెక్టర్స్ మాయి. సో థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. And I wish each and everyone, I wish the audience, I thank the audience for watching our trailer. Please watch our movie in theaters. It will give you an amazing experience. Thank you very much. అర్చన గారి గురించి చెప్పలేదేంటి? అర్చన గారి గురించి ఆయన డైరెక్టర్ గారు అంటే ఆవిడ చెప్పారు. character కాదు బాలేదా? అర్చన గారి గురించి ఎక్కువ మాట్లాడొద్దని నాకు డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఇంత మంచి ప్రెస్టీజియస్ ఫిలింలో నేను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది ఐ ఫీల్ సమ్వేర్ ఐమ్ వెరీ వెరీ ఫార్చునేట్. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగంధర్ సార్. నన్ను నమ్మి హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి. షీ ఇస్ వెరీ బబ్లీ, స్వీట్, క్యూట్. మీరు ఒక you will enjoy Devi on screens. And ఈ వేదిక మీద ఇంతే, రానున్న వేదికలో నేను చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి. సో ఐ షిల్ కీప్ దట్ ఫర్ దట్. అండ్ ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చింది. సినిమా ఇంకా ఇంకా బాగుండబోతుంది, 10 times more than what you saw in the trailer. So it's definitely a theatrical experience cinema. So ఖచ్చితంగా చూడండి and you will all emerge into our mystical world. And డెఫినెట్గా మీరు కొద్ది రోజులైతే ఈ వరల్డ్లో ఉంటారు after watching the film. I'm very sure about it. And yeah, thank you.